రోజుకో మలుపు తిరుగుతోంది బండి భగీరథ్ కేసు. బండి భగీరథ్ ఫ్రెండ్స్ను కూడా పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా మనకు బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. బండి భగీరథ్ స్నేహితులను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు అంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమాలు అలాగే ఫామ్ హౌస్ వ్యవహారాలపై భగీరథ్ ఫ్రెండ్స్ నుంచి కీలక వివరాలు సేకరించినట్టుగా పోలీసులు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా ప్రస్తుతం అప్డేట్ చూస్తున్నాం. సో స్నేహితుల నుంచి కీలక వివరాలు అయితే సేకరించినట్టుగా పోలీసులు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో అసలు ఏం జరిగింది, భగీరథ్కు బాధిత బాలిక ఎలా పరిచయం, ఈ అన్ని కోణాల్లో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. భగీరథ్ను మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు పేట్ బషీరాబాద్ పోలీసులు. కోర్టులో బండి భగీరథ్ కస్టడీ పిటిషన్ వేరున్నారు. దీనికి సంబంధించి లీగల్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. ఇక ఇప్పటికే బాధిత బాలిక నుంచి 3 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. బాలిక ఇచ్చిన వివరాల ఆధారంగానే భగీరథ్ను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కోర్టు అనుమతిస్తే చల్లపల్లి జైలు నుంచి భగీరథ్ను కస్టడీలోకి తీసుకుంటారు పోలీసులు. బాలిక స్టేట్మెంట్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వివరాల ఆధారంగా పక్కాగా ఛార్జ్షీట్ సిద్ధం చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. రైట్, భగీరథ్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర చెప్పండి. సో కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. లీగల్ టీంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా పోలీసులు అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఏం జరగబోతోంది అప్డేట్ చెప్పండి. అయితే ఇవాళ బండి భగీరథ్ కేసు సంబంధించి మరోసారి విచారించేందుకు బండి భగీరథ్ని కస్టడీ పిటిషన్ కు సిద్ధమవుతున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఇవాళ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి వారం రోజుల పాటు కస్టడీకి కోరనున్నారు పోలీసులు. అయితే కోర్టు 5 రోజులు ఇస్తుందా, వారం రోజులు ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే మరోసారి చెర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ్ని బయటకి రప్పించేసి ఈ విధంగా విచారణ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా విచారణలో భాగంగా బండి భగీరథ్ని మరోసారి కస్టడీలోకి తీసుకుంటేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ విధంగా గతంలో జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే బాధిత బాలిక ఇచ్చినట్టుగా ఫిర్యాదు స్టేట్మెంట్ లో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని ఈ విచారణ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇవాళ కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ తీసుకున్నట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇటు సైడ్ నుంచి కస్టడీ పిటిషన్ వేసి విచారణ కోసం సిద్ధమవుతుంటే మరొక అంశం ఏంటంటే ఇదే కేసు నడుస్తున్నట్టు సమయంలో విచారణ జరుగుతున్న సమయంలో బండి భగీరథ్ అదుపులోకి రాకంటే ముందే న్యాయమూర్తిపై కూడా కొంతమంది సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా విచారణ చేసేందుకు మరొక సిట్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకంటే న్యాయమూర్తిపై ఏకంగా హైకోర్టు న్యాయమూర్తిపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఓ పక్క అదే ఆ అంశం మీద కూడా విచారణ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమని చెప్పుకోవచ్చు. 2 వైపుల నుంచి ఏది ఏమైనప్పటికీ ఇవాళ బండి భగీరథ్ని మరోసారి విచారించేందుకు కస్టడీ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. హరి ఓకే రవిచంద్ర.